శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీరియస్ అయ్యారు. దయచేసి సభ్యులు సభలో ఫోన్లో మాట్లాడవద్దని, కఠిన చర్యలు తప్పవంటూ ఆయన స్పష్టం చేశారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే ఉంటాయని రఘురామ తెలిపారు. శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీరియస్ అయ్యారు. సభలో సభ్యులు ఫోన్ మాట్లాడటంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక అని, ఇక్కడ గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించవలసిన బాధ్యత సభ్యులపై ఉందని డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. ఫోన్ సభ్యులు సైలెంట్ లో పెట్టుకోవాలని సూచించారు. సభలో చర్చలు జరుగుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కొందరు సభ్యులు ఫోన్లో మాట్లాడడం సరికాదన్నారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే ఉంటాయని రఘురామ తెలిపారు. రఘురామ వ్యాఖ్యలపై సభ్యుడు వేగుళ్ల జోగేశ్వరరావు స్పందించారు. సభలో జామర్లు పెట్టాలని సూచించారు. దీనిపై రఘురామ మాట్లాడుతూ, మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి. 1-2 సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే. ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి. అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి. అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో అంచేత జామర్ మీద వంక పెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టొద్దని చెప్పి జోగేశ్వరరావు వారికి వినతి.